పోటీ చేయడం వచ్చే రాజు గారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఒకసారి తెలుగింటి ఆడబిడ్డ చేతితోనే పెరిగిన గ్యాస్ ధరలతో జీవితం భారంగా మారిన మహిళలను స్వయం సమృద్ధిగా నా పేరు నరేంద్ర వర్మ తెలుసా? సహాయం చేయాలి, చేతులు పట్టుకోండి. ఉంటా మరి సహాయం చేసి పెడతారా? చేతులు పెట్టుకోండి. రామ్మా ఎందుకంటే 10 మంది చేసి పెట్టాలి. ఈరోజు ప్రతి ఇంటికి తెలుగుదేశం మీ మాటే నా మాట అంటూ తెలుగుదేశం పార్టీ గెలిపించడమే ధ్యేయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక అమ్మకి అక్కకి చెల్లికి ఒక చీర సంచి ఇచ్చి ఒక బ్లౌజర్ కూడా 30 పేజీలు బ్లౌజర్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని అందులో అన్ని విషయాలు నా భావాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేసాం. బాదుడే కార్యక్రమం చేసాం. భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అనే కార్యక్రమాలన్నీ చేసాం. ఈ కార్యక్రమాలే కాకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని మీరు ఓటేయాలమ్మా, మరలా చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా గెలిపించుకోవాలి తల్లి అని వాళ్ళకి అడగటం. బాపట్లో 4 పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం, ఈసారి తప్పకుండా గెలవాలని తెలియజేయటం కూడా చేస్తున్నాం. ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమంలో ప్రతి నెల 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా డబ్బులు అందుతాయని తెలియజేయటమే కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారని తెలియజేస్తున్నాం. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి, అలాగే ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేసే విధంగా తెలుగుదేశం జనసేన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం మా జన సైనికుడు పవన్ కళ్యాణ్ కూడా మన పార్టీలో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే క్రియ బిగిన్ అయింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళందరికీ. అంతేకాకుండా ఒక పిల్లోడు ఉంటే సంవత్సరానికి 15,000, తల్లికి వందనం అనే పేరుతో తల్లి ఖాతాలో పడే విధంగా, 2 బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000 ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో తెలియజేశారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే సమస్యల మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, వాళ్ళ హక్కుల గురించి కానీ ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందమ్మా. తెలుగుదేశం ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుందని తెలియజేయటమే కాకుండా సిమెంట్ రోడ్లు కూడా మధ్యలో ఆగిన రోడ్లు ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వేశారు, తర్వాత ఈ 5 ఏళ్లలో రోడ్లు ఇలా కాలువలు తవల, మురికి కాలువలు తవల, దోమలు, ఇటు చూస్తే నీళ్లు నిలబడి ఉండటం, ఇలా అస్తవ్యస్తమైన కుటుంబాలు. వీళ్ళు 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పటికీ పల్లెటూరులో ఒక క్వాలిటీ లేని జీవితం అయిపోతున్నది. ఆ జీవితాన్ని మెరుగుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయటమే కాకుండా ఇక్కడ సంబంధించి పార్టీ శ్రేణులు అందరూ కూడా ఐకమత్యంగా కలిసికట్టి మీ బాట నా బాట అంటూ ప్రతి ఇంటికి తిరిగే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాలుపంచుకున్నారు. మండల పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే ఎస్సీసీఎల్ఎస్ నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. వీళ్ళందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున, నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మేము వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రన్న హామీ ఇస్తున్నారు. అది భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ తెలియజేసి ముందుకు వెళ్తున్నాం. మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి కావాలి. మీ ఓటు మీ కుటుంబ బాధ్యత, మీ జీవితం మీరే రాసుకోవాలి, దానికి మేము తోడుంటాం అంటూ నేను రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి మీ తరపున వెళ్తున్నాను. మీ ప్రతినిధిగా నన్ను ఎన్నుకోండి. అసెంబ్లీలో మన ప్రాంతానికి ఏం కావాలో అవన్నీ పోరాడి ఫైట్ చేసి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయటమే కాకుండా క్రిస్మస్ బాగా చేసుకున్నారు. రేపు న్యూ ఇయర్ 2024 కొత్త సంవత్సరం వస్తున్నది. కొత్త సంవత్సరం సందర్భంగా మా ఈ ఫ్యామిలీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ ఈ ఐకమత్యమే తెలుగుదేశం పార్టీ బలం. తెలుగుదేశం పార్టీ బలమే
రాష్ట్ర భవిష్యత్తే మన కుటుంబ బాధ్యత అంటూ ఆ కుటుంబ బాధ్యత తీసుకునే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.